ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు తెలియపరుస్తుంటున్నాను. దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. నిజంగా అనేకుల యొక్క భూయాత్ర ముగించుకొని పోయింటున్నారు. అయితే ఈరోజు మనం సజీవ లెక్కలో ఉండి ఉంటున్నామంటే ఆయన యొక్క మహాకృప అయించున్నది. దేవుని నామానికి స్తోత్రములు. కొన్ని సందర్భాలలో నువ్వు చేసే ప్రార్థనలు కానీ, నువ్వు చేసే విజ్ఞాపనలు కానీ, ఒకవేళ ప్రభు ఈ కార్యం చెయ్యాలని ఎంత ఆధారపడినా కానీ ఆ కార్యమునకు జవాబు రాలేదు అంటే, ప్రియా దేవుని బిడ్డ, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడని జ్ఞాపకం ఉంచుకో. నీ ప్రార్థనలు వినలేదని కాదు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధానికి వెళ్ళలేదని కాదు, నిజంగా దేవుడిని యొక్క ప్రార్థనలు విని ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంటున్నది. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 4వ వాక్యములో దేవుడి విధంగా సెలవిస్తుంటున్నాడు. ఇశ్రాయేలును కాపాడు వాడు కునకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబు ఇవ్వబోతుంటాడు.